దేవునికి స్తోత్రం. ఈ దిన వాగ్దాన సూర్యుడగు దేవదేవుడైన యెహోవా శుభవాగ్దానం. ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడు. రోమీయులకు రాస్తున్న పత్రిక 4:21. ప్రియా వాగ్దాన సూర్యుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? సర్వాధికారి అయిన దేవుడు, సర్వకృపామయుడు, సర్వోన్నతుడు, ప్రేమాస్వరూపైన దేవుడు ఆయన చేస్తున్న శుభవాగ్దానం ద్వారా మనకి జయము, విజయము, ఆదరణ, ఆనందము, సంరక్షణ కలుగుచున్నది. వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు మన ప్రియ ప్రభు సమర్థుడు, శక్తిమంతుడు, సర్వాధికారి అయిన దేవుడు చేస్తున్న వాగ్దానాల్ని మన పట్ల నెరవేర్చగల అద్వితీయ సర్వాధికారి అయిన దేవుడని మనం రూఢిగా విశ్వసించి విశ్వాసం వల్ల బలం పొందగలదు. అగ్నిగుండంలో వేయబడిన శద్రకు, మేషకు, అబేద్నెగోను వారు మేము సేవించుచున్న మా దేవుడు అగ్నిగుండంలో నుండి రక్షించుటకు సమర్థుడని విశ్వాసఘోష చేశారు. ఆ ప్రకారమే దేవుడు వారిని విడిపించాడు, రక్షించాడు, బలపరిచాడు, స్థిరపరిచాడు, జయమిచ్చాడు, సాక్షిగా నిలిపాడు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును గూర్చి ఈ దినమును మనం ధ్యానిస్తే, ఆయనకు సంతాన భాగ్యము లేకుండా అయితే ఆయన విశ్వాస ఒప్పుకోలు చేసుకోగలిగాడు. దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు శక్తిమంతుడు, సమర్థుడు. ప్రారంభము నుండి దేవుడు అబ్రహాముతో ప్రత్యేకమైన రీతిలో క్రియ జరిగించుచూ ఉన్నాడు. ఆయన సంతానం లేని స్థితిని బట్టి ఆవేదన వ్యక్తపరిచాడు. తన పెదదాసుడని ఎలియాజరు ఇంటి ఆస్తికర్తగా ఉన్నాడని చెప్పినప్పుడు దేవుడు ఇట్లన్నాడు, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసను పుట్టబోవాడు నీకు వారసుడగునని చెప్పాను. అంతేకాదు, అబ్రాహామును వెలుపలికి తీసుకుని వచ్చి నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములు లెక్కించుట నీ వలనైతే లెక్కించమని చెప్పాను. నీ సంతానము అలాగగునని చెప్పాను. అబ్రాహాము యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. అయినను దేవుడు సెలవిచ్చిన వెంటనే కార్యములు సమకూడి జరగలేదు. అంతలో సారా ఆతురతపడి దాసిగా ఆగారును చేర్చుకోవలసిందిగా చెప్పాను. భార్య మాట ఆలకించి అబ్రాహాము అలాగు చేయగా ఇస్మాయేలు పుట్టాను. అయినను దేవుడు తన వాగ్దాన విషయంలో నమ్మదగిన వాడు గనుక నీ గర్భవాసమున పుట్టబో కుమారుడే వారసుడని సెలవిచ్చిన ప్రకారం తగిన కాలమందు ఇస్సాకును దయచేసిన మహిమాస్వరూపుడు, మహిమానితుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి, సర్వ జగత్రక్షకుడు. దేవదేవుని బిళ్ళారా, దేవుడిచ్చిన మాట మన జీవితంలో నెరవేర్చే మహిమానితుడైన మన పక్షాన తన కార్యమును జరిగించి మనల్ని ఆదరింపచేసి ఆనందింపచేయగల గొప్ప దేవుడు. ప్రతి ఒక్కరి హృదయంలో అవిశ్వాసం చోటు చేసుకుంటుంది. అవిశ్వాసంను బట్టి సందేహము బయలుదేరుతుంది. అయితే మనము అవిశ్వాసం వల్ల బలహీనలము గాక విశ్వాసం వల్ల బలం పొందాం. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడకు సమర్థుడు, ఆయన శక్తిమంతుడు. దేవుని వాగ్దానములు ఎన్ని అయినను అన్నీయు క్రీస్తునందు అవును అన్నట్లుగానే ఉన్నవి. దేవుడు తన వాగ్దానాల చేత మనల్ని బలపరిచి, దేవుడు తన వాగ్దానాల చేత మనకు జయము, విజయము, ఆనందాదరణ, సంరక్షణ అనుగ్రహించి మనల్ని బలపరచగల గొప్ప దేవుడు. దేవదేవుడికి మహిమకరంగా, దేవాదేవుడి ఘనతగా మన జీవితాలు కొనసాగిందాం. జీవగల దేవుని బిడ్డలారా, అన్ని రోజులు మనకు అనుకూలంగా ఉండవు. మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మనదైన రోజు అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. దేవుని యొక్క బంగారు పాదపద్మం దగ్గర కనిపెట్టి ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీ జీవితంలో ఆశ్చర్యకరమైన, అద్భుతమైన, సర్వోన్నతమైన కార్యం జరిగించి మీకు బలమును, తేజస్సును, జీవాన్ని, ఆనందాదరణ ఇవ్వగల గొప్ప దేవుడు, సర్వశక్తి సంపన్నుడు, సమర్థుడు. ఆ దేవాదేవుడికి మహిమకరంగా ప్రార్థన చేసుకుందాం. మహాపరిషుదుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ వాగ్దాన సూర్యుడా, నీకు స్తోత్రాలు. జీవాధిపతి అయిన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీరిచ్చిన ఈ వాగ్దానం ద్వారా మీ పిల్లలైన మాకందరికీ జయ, విజయం, ఆనంద, ఆదరణ, సంరక్షణ దయచేయండి. అందరి అవసరాలు అక్కర్లు తీర్చండి. లోటుపాట్లు సవరించండి. ఇంట్లో ఉన్నటువంటి లోటులను తీర్చండి దేవ. బిడ్డలకి సమానర్థమైన గొప్ప కార్యాలు జరిగించి మీ ప్రసన్నత, మీ పరిపూర్ణత, మీ తేజస్సు, మీ జీవం మీ బిడ్డలైన మాకు అందరికీ దయచేయమని మా ప్రభును, రక్షకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు సర్వోన్నత నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ.